దిక్కు లేనట్టుగానే చేసుకొచ్చారు. ఇక నాకు స్థలం గురించే నేను ఆవిడతో ఎప్పుడు మాట్లాడానండి. సో నన్ను పిలిచి మరి 30 సెంట్లు అంటే వారి వాటాకు ఒక 60 సెంట్లు వస్తే మళ్ళీ 60 సెంట్లు కూడా అంత ప్రకాష్ రావు గారు అంటే ఉన్న అభిమానంతో ఆయన చేస్తున్న సేవలకి ఆవిడ ఇన్స్పిరేషన్గా ఒక 30 సెంట్లు ఆయనకి, ఒక 30 సెంట్లు మనకి దాన్ని 2 భాగాలుగా రాసేసారు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు మా ఇల్లు రాయిపోయే కాకుండా దాన్ని రిజిస్టర్ చేసే పనిలో కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసి పక్కాగా డాక్యుమెంట్స్ ఇస్తానని చెప్పేసి ఆవిడ ఆ ప్రయత్నంలో ఉన్నారు. అదే కాకుండా మీ అందరిలాగానే మీరు అందరూ ఎలా తలో 50,000 తలో ₹1,00,000 ఇచ్చి మనం సంస్థలో చదువుతున్న పిల్లలకి కార్పస్ ఫండ్ పోగు చేసాము. అదేవిధంగా ఆ రోజు డాక్యుమెంట్ ఇచ్చే రోజున ₹1,00,000 ఇచ్చారు మనకి. దాన్ని మనం కార్పస్ ఫండ్లో చేసుకున్నామండి. రీసెంట్లీ డాక్టర్స్ మనం అడాప్ట్ చేసుకున్నాము. వాళ్ళ పిల్లలు ఆ పిల్లలకి ఎవ్రీ మంత్ 7,000 కట్టాలన్నప్పుడు నేను మన గ్రూపులో పెట్టగానే ఇద్దరు స్పందించారనమాట. మొదట మన ఇంద్ర గారు ఒక బిడ్డకి నేను ఒక ఏడాది పాటు నేను స్పాన్సర్ చేస్తానని. అమ్మో వెరీ గుడ్ అండి. ఒక డాక్టర్ని చదివించడానికి ఇంద్ర గారు ముందుకు వస్తే ఒక డాక్టర్ నేను చదివిస్తానమ్మా అని వచ్చారు. కాకపోతే నెల నెల నేను డబ్బులు ఇచ్చే కన్నా ఒకేసారి 10 లక్షలు నేను ఇచ్చేస్తాను, దాని మీద వచ్చే వడ్డీని మీరు పంపించండి అని అన్నారు. సో అట్లాగే మొన్న ₹10 లక్షలు ఆ బాండ్స్ ఇచ్చారు. కన్యాకుమారి గారు నేను వెళ్ళి తీసుకొచ్చామండి. ఇప్పుడు అందరం కలిపి మనందరం కలిపి ఒక 30 లక్షలు మనం పోగేసుకోగలిగితే కార్పస్ పండుగ ఆవిడ ఇచ్చిన 10 లక్షలతో ఇప్పుడు మన కార్పస్ పండుగ ఒక 40 లక్షలు చేరింది సార్. ఇప్పుడు మనం నిల్వలో ఫిక్స్డ్ అంటే లిక్విడ్ అమౌంట్ లేకుండా ఉంది మనకి. ఇప్పుడు ఫిక్స్డ్ చేసిన రండి మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండి సుబ్బలక్ష్మి గారు. అంటే సంస్థకి ఒక సంస్థను నిలబెట్టడానికి ఒక బ్యాక్ బోన్గా ఉండడానికి సంస్థ అవసరాలు ఏంటో గుర్తించి రెండో ఆలోచన లేకుండా ఆవిడ మనసులో ఇమీడియట్గా ఏదైతే ఒక మంచి పని చేయాలని తలంపు వస్తుందో దాన్ని ఎప్పుడు కూడా ఒక్కరోజు వాయిదా వేయటం అనేది నేను చూడలేదండి నా పరిచయంలో అనమాట. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఆవిడ నిద్రపోరు, ఇంకా ఆ పని అయ్యే వరకు ఆవిడ ప్రశాంతంగా ఉంటారు. అది అనుకున్నది అయిపోతే ఆవిడ ప్రశాంతంగా ఉంటారు. నాతో వెళ్ళాం మేమంతా కూడానండి. నాతో మన శ్రావణి, మన స్టూడెంట్స్ హరికృష్ణ వీళ్ళందరూ కూడా ఒక 5 సంవత్సరాలుగా ఆ సంస్థ హెల్పింగ్ ఆర్ట్స్ అనే సంస్థను పెట్టి పూర్తి చిల్డ్రన్స్ని చదివిస్తున్నారు. వాళ్ళు టీచర్స్ని అపాయింట్ చేశారు. ఒక ₹2,000 హార్మోనియం ఇవ్వటం, ఆ పిల్లలందరినీ సాయంత్రం పూట ట్యూషన్ సెంటర్లా నడపటం, వాళ్ళకి యాక్టివిటీస్ ఇవ్వటం, సిలబస్ కూడా వేళ్ళే ఇవ్వటం, బుక్స్ కూడా ఇవ్వటము, లైబ్రరీ రన్ చేయడం, జనరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేస్తుంటారు. ఎంత మన శ్రావణి లాంటి యూత్ అనమాట. సో అక్కడికి తీసుకెళ్ళాను మేడంని. అయితే ఖాళీ చేతులు ఎక్కడికి రారు కదా, దాదాపు అంతమంది పిల్లలు ఉన్నారు, 500 మంది పిల్లలు అని చెప్పేసి ఈ రామాయణ మహాభారత గ్రంథాలన్నింటినీ ఆవిడ చాలా ఇష్టం అన్నమాట. ఎన్ని పుస్తకాలు కారు నిండా పట్టుకొని అక్కడికి వచ్చి ప్రతి పిల్లవాడికి ఒక బుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆ పిల్లలందరికీ కూడా మోరల్ వాల్యూస్ చాలా అవసరమైన ఉద్దేశంతో ఆ బుక్ పంపిణీ చేస్తారండి ఆవిడ వచ్చి మాతో పాటు. ఇప్పుడు కూడా ఖాళీగా రాలేదు మహాగారు, నేను ఖాళీగా రాదండి, నేను ఏం తేవాలి, నేను కొన్ని బుక్స్ తెస్తానన్నా. అంటే మాకు 3 టీచర్లు వస్తారు. సెక్రటరీ బాబురావు గారు గోవాలో ఉంటే రాలేదు, కనుక సుశీల గారు మన టీచర్ కొండపాలెంలో అక్కాపల్లి మండలం, అట్లాగే మా సుబ్బలక్ష్మి గారు టీచరు. కనీసం మేము మా ట్రస్టీస్ మీద తెచ్చిన పుస్తకాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఉమా గారు వాళ్ళని మిగతా పుస్తకాలు మా పిల్లలకి వాళ్ళు చదివిస్తారు. లైబ్రరీస్ ఉన్నాయి ఇప్పుడు, మా పిల్లలు పట్టుకెళ్తారు మా టీచర్లు. అంటే శ్రమానికి ఒకటి బుక్స్ ఇదండి. సో ఇట్లాగా ఈ ప్రత్యేకమైన వ్యక్తి కూడా మీరు తర్వాత మీరు రావద్దండి, ఒకసారి జనరల్ బాడీలో మా ట్రస్టీస్ అందరికీ మీరు పరిచయం అయితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తే నన్ను మీటింగ్కి పిలిపించకండి. నేను ఎవరికి తెలియాల్సిన అవసరం లేదండి. నేను చేసే మంచి పని వల్ల 10 మంది లబ్ధి పొందితే చాలు. నాన్నగారి వల్ల నేను ఇదంతా చేయగలుగుతున్నాను. నాన్నగారి పేరు మీద ఆయన స్థలదాతగా బుద్ధ జగ్గి గారు ఎప్పటికీ ఉంటారు శిరస్మరణీయంగా. ఆయన పేరు మీద ఆవిడ స్థలం ఇచ్చారు కాబట్టి మరి వారు పేరుతో ఆ స్థలదాతగా మనకి ఆయన శిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన వారి మనం ఆ స్థలంలో ఆయన విగ్రహాన్ని కూడా పెట్టించుకుందామండి. ఆవిడ చూస్తూ ఉండగానే ఆవిడ కళ్ళ ముందే మనం ఓపెన్ చేయాలి మన స్పెక్ట్రమ్. ఆవిడ సంతోషపడాలి, ఆవిడ కూడా మనతో పాటు మేమందరం అక్కడికి వచ్చేస్తామండి. స్పెక్ట్రమ్ తయారైతే మీరు మా దగ్గరకు వచ్చేస్తారు, మనతో కలిసే ఉంటామని ఒక ఆశాభావంతో నేను ఉన్నానండి. సో ఇది ఉమామహేశ్వర్ గారు, వారి పరిచయం అండి.
ఈవేళ మనం నిలబడటానికి, మన ఆఫీస్ నడుపుకోవడానికి, మన పిల్లలకి షెల్టర్ లేని పరిస్థితుల్లో వాళ్ళకు షెల్టర్ ఏర్పాటు చేయడానికి ఉమా గారు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మన స్పెక్టర్ ప్రత్యేక తరఫున మీ అందరు చెప్తున్నాం. అబ్బాయి గారి ఫ్రెండ్ ఒక 50,000 రూపాయలు కార్పొరేట్ ఫండ్కి ఇచ్చిన వ్యక్తి ఫస్ట్ టైం మన వైజాగ్ వచ్చి మనందరినీ పరిచయం చేసుకోవాలని చెప్పేసి నిన్నటి రోజునే బయలుదేరి వచ్చారండి. ఇక నా పక్కన కూర్చున్నా అంటే ప్రసాద్ గారు, అప్పలనాయుడు గారు, కొత్త వాళ్ళు ఉన్నారు. మా మేనేజర్ మా కొత్త వాళ్ళందరికీ తెలిసినాయి కానీ టీచర్ అండి, నాకున్న టీచర్ కూర్చున్నాము పర్వాలేదు. ఆయన శ్రీరామ్ ప్రసాద్ గారు, నేను చెప్తానండి అందరి ఈవిడ టీచర్ అండి. నాకు చాలా సుదీర్ఘకాలంగా ఫ్రెండ్ అండి ఆవిడ. నాకు పరిచయం అయిన తర్వాత అప్పటిదాకా కేజీహెచ్గా డబ్బులు పంపిస్తుంటారండి. పేద రూములు అక్కడ చాలా నిస్సహాయ స్థితిలో ఉంటారు, అన్నం కూడా దొరకదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మన ప్రభుత్వ హాస్పిటల్లో పేద రోజులు పడే ఇబ్బందులు చూసి ప్రతి నెల 2,000 రూపాయలు తన శాలరీ నుంచి హాస్పిటల్కి పంపించేవారు. నేను మంచిగా అయిన తర్వాత ప్రతి నెల 2,000 రూపాయలు మన ట్రస్ట్ పిల్లల అవసరాలకి పంపిస్తున్నారు సుశీల్ గారు. మధ్యలో వాళ్ళ నాన్నగారి పేరు మీద లేదా పిల్లలు పుట్టినరోజు రోజుకుంటే కొంత అమౌంట్ 10,000, 5,000 వాళ్ళు పంపిస్తుంటారు. ఇక డాక్టర్ సజ్జా ఇంద్ర గారు నా పక్కన కూర్చున్నారు. మీ అందరికీ పరిచయమే. వారు నన్ను పిలిచి ఆవిడకు కూడా అలాగే మన ఉమా గారి లాగా ఒక మంచి ఆలోచన వస్తే పోస్ట్ పోన్ చేయటం అనేది వారికి కూడా లేదు. ఆ రోజు నాకు వెంటనే ఫోన్ చేశారు, తమ్ముడు ఎందుకు నా దగ్గరికి వచ్చారు, ఇలా ఇంద్ర గారు నాన్న మన శరీర దాత చాలా కాలం క్రితమే మన బాడీ డొనేట్ చేశారు, కానీ ఈరోజు మన పిల్లలకి సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్గా అనుకుంటున్నారు, ఒకసారి వెళదామంటే తమ్ముడు నేను వెళ్ళే వరకు నాకు తెలియదు. వారు అంత పెద్ద మనసుతో 1,00,000 రూపాయలు మన ట్రస్ట్కి ఇమీడియట్గా కార్పస్ ఫండ్ ఇచ్చారండి. అలాగే ఇప్పుడు వచ్చిన 2 పిల్లల్లో ఒక అమ్మాయిని వారు అడాప్ట్ చేసుకుని 5 ఏళ్ళు నేనే చదివిస్తాను అని ముందుకు రావటం వాళ్ళ యొక్క గొప్పగాను. ఆవిడ వసతి గృహం ఉందండి, ప్రభుత్వ వసతి గృహంలో జొనైనల్ హోమ్లో ఉన్న ఆడపిల్లలు 28 మంది పిల్లలకి ఇంగ్లీష్ టీచర్ అండి ఆవిడ. మన లంకపల్లి బుల్లయ్య కాలేజీలో తను పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ మాత్రం రిటైర్మెంట్ ఇవ్వలేదు ఆవిడ. అనాథ పిల్లలు ఎక్కడుంటే అక్కడ ఆ నేత్ర సంస్థకి వెళ్ళి, ఆ జొనైనల్ హోమ్కి వెళ్ళి ఎప్పటికీ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళ కోసం డైలాగ్ పద్ధతులు అంటే కాన్వర్జేషన్ పద్ధతులు సిలబస్ సొంతంగా ప్రిపేర్ చేసుకున్నారు ఇంగ్లీష్ నేర్పడానికి. అట్లాగే నాటకీకరణ పద్ధతులు చాలా సులభంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. బుక్స్ రాశారు, టాలీ నేర్పిస్తారు, టోఫెల్ నేర్పిస్తారు, గేట్ నేర్పిస్తారు. నాలెడ్జ్ విషయంలో అపారమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీని అంతా కూడా అందిపుచ్చుకున్నారు ఇంద్ర గారు. సో వారు కూడా మనకు వన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ మెంబర్గా ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. అరుణ గారు యూట్యూబర్, మీ అందరికీ ఆవిడ యూట్యూబ్ చూస్తూ ఉంటారు. ఇటీవల మన సర్వీస్ మీ అవసరం చాలా ఉంది స్వెట్ గారు అనగానే ఆవిడ మీ అంత గొప్పదాన్ని కాదండి, ఏదో చిన్న పనులు చేస్తాను అన్నారు. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళు లేరండి, అందరం కలిస్తేనే కలెక్టివ్గా ఒక పని చేసుకెళ్తాం మనం. సో కాబట్టి ఒకరికొకరు అండగా ఉందామండి అన్నప్పుడు పాపం తను కూడా ముందుకు వచ్చారు. యూట్యూబర్గా ఉంటూ నా గురించి కూడా 4-5 ఎపిసోడ్లు పంపించారు. మన కార్యక్రమాలన్నింటినీ రికార్డ్ చేస్తున్నారు ఆవిడ ఇంద్ర గారు. సార్ ఇంద్ర గారు అన్నాను, అరుణ గారు. ఇక మన మేనేజింగ్ ట్రస్టీ గారండి ఆయన డాక్టర్ మాధవ్ గారమ్మ. వారు రైల్వేలో సూపరింటెండెంట్ రైల్వే హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారండి. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఆ రోజుల్లో హాస్పిటల్స్ అందుబాటులో లేనప్పుడు హాస్పిటల్స్ ఇన్ వీల్స్ అనమాట. ఆయన రైలు బోగీల్లోనే ఆపరేషన్ థియేటర్లు పెట్టేసి మరి ఎంతో రూరల్ పాత గ్రామాలు ఓల్డ్ వరుస దీర్ఘమైన ఆయన ప్రస్థానంలో వేల మందికి ఆపరేషన్ చేశారండి. వాళ్ళు వెంటనే నడుచుకుని వెళ్ళిపోయే విధంగా గొప్ప సర్జన్గా పేరు ఉంది ఆయనకి. రిటైర్డ్ అయిన 20 ఏళ్ళ తర్వాత కూడా మొన్నటిదానికి సర్వీస్ చేశారు ఆయన ప్రజలకి. ఇప్పుడు పూర్తికాలం సేవా సంస్థలకు ఆయన వెచ్చించారు. ఆయన అథ్లెటిక్ కూడా స్పోర్ట్స్ మెన్నే కాదు, ఆయన వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, అనేక సంస్థలకు ఆయన హానరబుల్ ప్రెసిడెంట్గా, మన సంస్థకి మేనేజింగ్ ట్రస్టీగా, అట్లాగే ఇంకా ఆయన ఆర్టిస్ట్ కూడా. ఇంటికి మీరు అంతా చూస్తూ ఉంటారు, వేస్ట్ పదార్థాలతో ఆయన అద్భుతమైన కళాఖండాలు సృష్టించారు డాక్టర్ గారు. ఆయన శ్రీమతి సుమిత్ర గారు కూడా ఇద్దరు కూడా మనకి ట్రస్ట్లో చాలా సర్వీసెస్ ఇస్తున్నారండి. కార్పస్ ఫండ్స్ పెట్టాలి అనే ఆలోచన వారిదే. వారి ఆలోచన చేయటమే కాదు, వెంటనే 2.5 లక్షలు వాళ్ళు కార్పస్ ఫండ్కి వారి కంట్రిబ్యూషన్
జోడించారు. దాంతో మొదలైందండి మాకు ఈ రిటైర్డ్ అయిన తర్వాత కూడా దిగులు పడకుండా పిల్లలకి డబ్బులు అంటూ ఉంటే అప్పటికి ఫర్ ఎవర్ మనం చదివించవచ్చు అనేది ఫిక్స్డ్ చేయాలని ఆలోచన వారి నుంచి వచ్చింది. సో వారికి మనం స్వీకరించి ధన్యవాదాలు సార్. ఇక శ్రీరామ్ ప్రసాద్ గారండి, వారిని చాలా కాలంగా కలవలేదు, 2 ఏళ్ళకి వారు పరిచయం అయ్యి, కానీ రీసెంట్లీ వారిని వెళ్ళి నేను కలవటం ఎంఈపీ కాలేజీలో కలవడం జరిగింది. వారికి మన యాక్టివిటీస్ అన్ని చూసిన తర్వాత ఫోన్లో కాంటాక్ట్ చేసి మన కన్య గారికి అప్పగించారు. వారు బాడీ డొనేట్ చేస్తారు, కావాలండి మీరు వెళ్ళండి, అప్లికేషన్ అది ఇవ్వండి, దగ్గరలో ఉన్నారు మీకు అని అన్నారు. మన అమ్మాజీ గారు, కన్యాకుమారి గారు కాంటాక్ట్లో ఉంటారు. సరే కలవలేదు నేను. వారే అప్లికేషన్ అది నింపి 1 లక్ష రూపాయలు తెచ్చి వారే సరి ఇంటికి వచ్చి ఇచ్చెళ్ళారట వారి అమ్మాయి గారి పేరు మీద. చాలా సంతోషం వేసింది. అంటే మన కార్పస్ ఫండ్కి వారు ఇచ్చిన 1 లక్ష రూపాయలు కూడా యాడ్ అయ్యి, మళ్ళీ రీసెంట్లీ నేను మొన్న వెళ్ళినప్పుడు ఆయన అభిరుచులు ఏంటో చూసాను. మేము ఇందాక చెప్పినట్టుగా స్టాంప్ కలెక్షన్స్ కానీ ఇట్లా చాలా, ఇంకా మీరు వెళ్ళి చూడాలి. అరుణ్ గారు యూట్యూబ్లో పెడతారు, అందరం చూస్తాం. అప్పుడు మ్యూజియం, ఆయనలో అద్భుతమైన మ్యూజియం అనేది చూసి రావాల్సిందే మనం ప్రతి ఒక్కరు. ప్రసాద్ గారిని మళ్ళీ నన్ను ఒట్టి చేతులు పంపించకుండా వారి అమ్మాయి యామిని గారి పేరు మీద, కోగండి యామిని గారి పేరు మీద ఇంకొక 50,000 మన కార్పస్ ఫండ్కి యాడ్ చేయమని ఇచ్చి పంపించారండి. సార్ కూడా ధన్యవాదాలు సార్. ఇక శ్రీహర్ రాజు గురించి వచ్చి చెప్పండి, ఎందుకంటే అందరికీ తెలుసు. 20 ఏళ్ళగా మన ట్రెజరర్గా ఉంటూ సంస్థను ఆర్థికంగా నిలబెట్టిన వ్యక్తిగా కుటుంబం అమ్మ లక్ష్మీ కార్తమ్ గారు కానీ, సురాబాబాయ్ గారు కానీ, నా తమ్ముడు శ్రీహర్ రాజు గారు కానీ ఆర్థికంగా ఉద్యమాలు నడిపేటప్పుడు ఆర్థికపరమైన అవసరాలు ఎన్ని ఉంటాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి నాకు ఎప్పుడు చెప్పకుండానే డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చారు. సభలు పెట్టుకుంటూ నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఆ సభలకు వచ్చిన జనానికి కావాల్సిన లాజిస్టిక్స్ అంతా తనే చూస్తూ ఉంటాడు. వాళ్ళ భోజనాలు కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, వాళ్ళ తిండి తిప్పలన్నీ కూడా 20 ఏళ్ల ప్రస్థానంలో శ్రీహర్ రాజు గారే ఆ భారం అంతా వహించారండి. సో వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్గా 20 ఏళ్ళు నాకు ఎంతో సేవలు అందించారు మన సంస్థకి. తమ్ముడికి కూడా అభినందనలు సందర్భంగా చెప్తున్నాను. ఇక అప్పలనాయుడు గారు 15 ఏళ్ల క్రితం నన్ను పెన్షనర్ అసోసియేషన్ తరఫున నర్సీపట్నం పిలిచారు. శరీర అవయవదానం అంటే ఇక సిటీలోనే అందరూ ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఇంకా అనేక సందేహాల మధ్య నలిగిపోతూ నన్ను సందేహాలు తీర్చడానికి ఎక్కువ సమయాన్ని గడుపుతున్న దశలో 15 ఏళ్ల క్రితం ఆయన నన్ను నర్సీపట్నం ఇన్వైట్ చేసి అక్కడ పెన్షనర్ అసోసియేషన్ హాల్లో పెద్ద మీటింగ్ పెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిపి టోటల్ బాడీ డొనేట్ చేయడమే కాకుండా అనేక మందికి రూరల్ ఏరియాకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిచ్చేస్తారు ఇమ్మీడియట్గా. సార్ మీరు ఒక డాక్టర్గా, ఒక యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఒక జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తారు, మీరు చెప్తే ఈ రూరల్లో ఉన్న ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు సార్, మీరు ఆ బాధ్యతలు తీసుకోండి అంటే ఈ 15 ఏళ్ళు ఆ ప్రాంతం నుంచి నర్సీపట్నం, చోడవరం, చుట్టుపక్కల ఏ ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళందరికీ ఆయనే సర్వీస్ ఇచ్చారు, అప్లికేషన్లు ఇచ్చారు, ఐడి కార్డులు పంపించి వాళ్ళకి అందేలా చూశారు. ఇటీవల 1 ఇయర్ క్రితం మన అదృష్టవశాత్తు ఈ వెటర్నరీ కాలనీలో విశాలక్ష్మి నగర్కి షిఫ్ట్ అయిపోయారు భార్యాభర్తలు ఇద్దరు. సో ఇప్పుడు మన సంస్థకి డైరెక్ట్గా సేవలు అందించడానికి వచ్చారు. రాగానే ఆయన నన్ను పిలిచి ఒక 50,000 రూపాయలు మన కార్పస్ ఫండ్కి కూడా ఆయన అందజేస్తారు. ఇక మా సురేఖ ఎవ్రీ ఇయర్ అమ్మాయి బిడ్డలు చదివిస్తూనే ఉంటారు. తన యొక్క బడ్జెట్ని బట్టి సంవత్సరానికి ఒక 50,000, 40,000 ఇంకా అంతకు మించిగా ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతూ ఉంటుంది. బాధ్యత చాలా కీలకంగా తీసుకున్నారు ఇక్కడ వైజాగ్లో. నేను ఇక్కడ ఇచ్చేంతగా వీళ్ళ పనులు అప్పగించేసి నేను ఎక్కడికైనా తిరగలిగానంటే ఒక కన్యాకుమారి గారు, ఒక సురేఖని, ఒక అమ్మాజీ గారిని, ఒక స్పీకర్స్గా వెళ్ళి వాళ్ళు మాట్లాడగలుగుతారు ఎక్కడైనా ఏ సభల్లోనైనా సరే. ఆ ధైర్యం నాకు వచ్చేసింది. కాబట్టి నేను వైజాగ్లో ఎవరు మీటింగ్ పిలిచిన వాళ్ళు 3 పేర్లు ఇచ్చేస్తాను, వెళ్ళిపోతూ ఉంటారు. నేను బయటికి వెళ్ళిపోతున్నాను వాళ్ళ కారణంగా. మన స్వర్ణ శైలేజ గారు మంచి రైటరు, కవి, కవయిత్రే కాకుండా మన స్పెక్ట్ వాయిస్ కాబట్టి ఎడిటర్గా పనిచేస్తూ పత్రికని ఇంత అందంగా సర్వాంగ సుందరంగా తీసుకొస్తూ నేను ఏమీ పెట్టను కానీ పాపం ఏరుకుంటాను అనమాట. ఆవిడ ఏ ఫోటో బాగుంది, ఏ కంటెంట్ బాగుంది, నాకు అసలు తనకి కంటెంట్ పంపించేంత సమయం కూడా మిగలటం లేదు. అలా ఎదురు చూస్తూ ఉంటారు అంత ఓపికగా రాత్రి కూడా. అలాగే మనం సన్మానాలు చేస్తాం ఈ 20 ఏళ్లలో ఎంతోమందికి విశిష్ట మహిళలని, విశిష్ట సేవామూర్తులు, ఇలాగ విశిష్ట సేవా సంస్థలు, వాళ్ళకి కావాల్సిన సన్మాన పత్రాలంతా కూడా కంటెంట్ అంతా తానే రాస్తుంటారు. రైటింగ్ పని అంతా తానే చేస్తారు. తను రాసిన తానా అంతర్జాతీయ సంస్థ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు తన కవితకి. తను రాసిన కొన్ని కవితల పుస్తకాలు కూడా మొదటి బహుమతులు వచ్చాయి. 25,000 రూపాయలు ప్రైజ్ మనీ వస్తే అవన్నీ తీసుకొచ్చి భద్రంగా సంస్థకి అప్పగించేసారు, కంట్రిబ్యూట్ చేసేసారు.
రెండోది ఆవిడ కూడా అత్తగారు చనిపోతే డాక్టర్ మేడం వాళ్ళ హస్బెండ్ రవిశంకర్ గారు ఇద్దరు కలిపి 1 లక్ష రూపాయలు మనకి టాప్ పస్ ఫండ్లో ఫిక్స్డ్ చేశారు. అంటే అత్తగారి పేరు మీద అంత ప్రేమ అంత గౌరవం ఉన్న వ్యక్తి మన స్వర్ణలెస్ శైలజ గారు. ఇక ఆ చివరి సుబ్బలక్ష్మి గారు ఒక్కసారి మన వాళ్ళందరికీ పరిచయం జస్ట్ ఇలాగా శ్రీపాద సుబ్బలక్ష్మి గారు అనకాపల్లి మండలంలో నేను అన్నేళ్ళు సర్వీస్ చేస్తే నేను ఇంత ధైర్యంగా బయటకు వచ్చేస్తానంటే ఆవిడ చూస్తున్నానండి. ఆవిడ నాకు ఎంత స్నేహపాత్రాలంటే మామూలుగా చెప్పలేనండి. నేను ఎక్కడో బస్ స్టాండ్లో బస్ కోసం నిలబడి ఉంటే వెళ్తున్న ఆటోలో వచ్చి ఆటో ఆపేసుకుని ఆవిడ సీతామహాలక్ష్మి గారే బస్ కోసం నిలబడి ఉన్నారు అనుకుని ఆ ఆటో ఆపించుకుని వచ్చి ఆవిడ బ్యాగ్లో చేపెట్టి ఎన్ని డబ్బులు చేతిలో 10 డబ్బులు మళ్ళీ నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు నాకు అర్థం కాదు ఏంటి అని వెళ్ళి నాకు మొదట్లో ఎందుకంటే నేను వెళ్ళిన కొత్తలో నా పరిచయం ఆవిడతో అలా అయిందండి. ఇంకొక రోజు మళ్ళీ ఆటో వేసుకుని నేను పనిచేస్తున్న స్కూల్కి వచ్చేస్తారు ఆవిడ. వచ్చేసి ఒక భద్రంగా ఒక కవర్లో డబ్బులు పెట్టి ఇంకో కవర్లో ఒక వాచ్ పెట్టి ఇంకో దాంట్లో కొన్ని బట్టలు పెట్టి మేడం మా దగ్గర చదువుకున్న పిల్లలకి ఉపయోగపడతాయి ఇచ్చేసేయండి మేడం అని పట్టుకొచ్చేస్తారు. నాకు అర్థం కాలేదనమాట ఎక్కడ పనిచేస్తున్నారని తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే పలానా గ్రామంలో పనిచేస్తున్నారు టీచర్ అండి. ఇప్పుడు ఈ మండలం మొత్తంలో ది బెస్ట్ టీచర్ ఆవిడ సుబ్బలక్ష్మి గారని మొత్తం నాకు రిపోర్ట్ వచ్చింది. తర్వాత అంతా అక్కడ పనిచేసిన 8 ఏళ్లలో నాకు అత్యంత ఆప్తురాలు ఆత్మీయమైన స్నేహితురాలు మన ట్రస్ట్కి వన్ ఆఫ్ ది ట్రస్టీగా దొరికిన వ్యక్తి సుబ్బలక్ష్మి గారు. పెద్ద మనోడు పుడితే వాళ్ళ హస్బెండ్ని తీసుకుని ఇంటికి వచ్చారు. ఆయన అన్నారట మొదటి బర్త్డేకి ఏదో 10,000 20,000 ఇస్తుంది కోమలు అందుకే సీతాలక్ష్మి దగ్గర తీసుకెళ్తున్నారు అని అనుకున్నారట. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాలేదు. మీరు 1,00,000 రూపాయలు ఇస్తారా ఇవ్వరని చెప్పేసి భర్త మీద పట్టుబట్టి చెక్ రాయించారు. ఆ తర్వాత ఆయన చెప్పారు 1,00,000 రూపాయలు మా మిస్సెస్ ఇచ్చింది చాలా తక్కువ అండి, ఇంతమంది పిల్లలకి ఇన్ని రకాలుగా మీరు చదివిస్తూ పైకేస్తున్నారు. రెండో మనవాడు పుట్టారు కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వచ్చి ఇంకొక 1,00,000 రూపాయలు ఇద్దరు కలిపి జమ చేస్తారండి. సో ఆ ఫ్యామిలీ నుంచి మనకు 2 లక్షల రూపాయలు మనకి ఉన్న 30 లక్షల వారి కంట్రిబ్యూషన్ ఉంది. ఇక ఆ పక్కన ఉన్న కన్యాకుమారి గారు ఒక రకంగా చెప్పాలంటే నేను లోటు కంప్లీట్ గా భర్తీ చేసేస్తానండి. అంత పని ఆవిడ మీద నేను ఏదన్నా పని అనుకుంటే ఆవిడకి అప్పగించేసి వెళ్ళిపోతానండి. అంత నిశ్చంత అనమాట. వచ్చేసరికి ఐడి కార్డులే కాదు అభినందన పత్రాలే కాదు ఏదైనా పని అనమాట అనుకున్నాను అంటే కన్యాకుమారి గారు చెప్తే అది అయిపోతుంది అంతే. రైట్ హ్యాండ్గా ఉన్నారండి. 2010 నుంచి ఆవిడ మన సంస్థాగతమైన పనులు ఈ నిర్మాణమైన పనులు ఈ విస్తరణ కార్యక్రమాలన్నీ ఆవిడ చూస్తున్నారండి. బాడీ డోనర్స్ అప్లికేషన్ తీసుకోవటం వాళ్ళకి కాంటాక్ట్ చేయటం వాళ్ళకి కావాల్సిన సర్వీస్ ఇవ్వటం అంతా కూడా కన్యాకుమారి గారు చూస్తున్నారు. ఇక అమ్మాజీ గారు మంచి స్పీకర్ ఇంపాక్ట్లెస్ స్పీకర్ ట్రైనర్ ఆవిడ ప్రోగ్రామ్స్లు మీరు అంతా చూసే ఉంటారు. నాకు 2019లో ఆ దొడ్డి ప్రకాష్ రావు గారు వాళ్ళందరికీ సన్మానాలు చేస్తున్నప్పుడు హఠాత్తుగా వచ్చి ఆ వేదిక మీద కలిసి ఓ 10,000 రూపాయలు నాకు 20,000 రూపాయలు ఆ వేదిక మీద ఇచ్చేసి నాకు సపోర్ట్ చేసిన వ్యక్తి. అంతకుముందు వాడు పరిచయమే నాకు లోక్ సత్తాలో పనిచేసేవారు. అది పార్టీ అయిన తర్వాత కొంచెం ఇనాక్టివ్ అయ్యారు కానీ లోక్ సత్తా తరఫున ప్రజా సమస్యల మీద నిరంతరాయంగా మాట్లాడుతూ పనిచేస్తున్న వ్యక్తి ఆవిడ. ఇక అందరికీనండి ఆవిడ తలలో నాలిక. ఇక్కడ ఉన్న సేవా సంస్థల వాళ్ళందరూ కానీ ఎవరైనా కానీ స్పీకర్గా తీసుకెళ్తారు. చాలా హ్యూమరస్గా ఉంటారు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా సరే తేలిక పరచగలిసిన వాతావరణం ఆవిడ దగ్గర ఉంటుంది. ఆవిడ మాట పేరెంట్స్ ఏం చెప్పారంటే లైఫ్ ఈజ్ ఎంజాయ్ ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంతో సీరియస్నెస్ ఉండాలి, అది ఫాలో అవుతుంది. మన సభలన్నింటిలోనే ఆవిడ చూస్తూనే ఉంటారు మీరు. ఇక బాలక్క మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్స్ మేము 35 మందితో మూమెంట్ స్టార్ట్ చేస్తామండి. ఆ 35 మంది తొలినాళ్లలో టోటల్ బాడీ డొనేట్ చేస్తున్న వ్యక్తుల్లో బాలక్క కూడా ఫస్ట్ అంటే ఒక రకంగా ఫౌండర్ అండి మన సంస్థకి. చాలా కాలం చాలా మంది చేసేవారు. బాడీస్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి బాలకకి అప్పగించేవారు. నేను ఆ బాడీతో పాటు ఉండి ఆ మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేదాకా మొత్తం పనులన్నీ చూసేవారు. ఒక 4-5 ఏళ్ళగా హస్బెండ్ బెడ్ మీద ఉండటం పని చేయలేని పరిస్థితి తనకు రావటం, ఆయన చనిపోయారు అనుకోండి మా మరిదన్ను. తర్వాత కొడుకు పెళ్ళి వాళ్ళ చంటి పిల్ల పుట్టడం. ఇప్పుడు కొంచెం బాధ్యతలు తీరి మళ్ళీ అక్క నాకు యాక్టివ్ అయ్యి ముందుకు వస్తున్నారు పనిచేయడానికి. వాళ్ళక్క అంటే ఫౌండర్ ఉన్నది సాత్రేముడికి నాకు అత్యంత ఆత్మీయురాలు అక్క. ఇక సూర్యకుమార్ గారు హస్బెండ్ నుంచి వచ్చారు. వారు కూడా మన ప్యాట్రన్ మెంబర్. అందరినీ పరిచయం చేశానండి.
మీరందరూ నా విన్నపాన్ని మన్నించి వచ్చారు. సేవలకు చిన్న ట్రీట్ ఇద్దామని, ఎందుకంటే ఇంత అపూర్వమైన సేవలు అందించారు. నా పట్ల ఇంత అభిమానాన్ని, ప్రేమని పంచారు మీరు. తిరిగి నేను ఏమి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. కనీసం ఇట్లాగ ఒకసారి సమావేశం కలిసి థ్యాంక్ యూ అండి. ఈ సమావేశాన్ని ఇక్కడ పెట్టుకోవడం మీ బాబు కొంచెం లేట్గా వచ్చారు మన కేవీ ప్రసాద్ గారు. వారు కూడా మనకు వన్ ఆఫ్ ది ట్రస్టీ మెంబర్గా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన సంస్థలో ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ ఎంప్లాయింట్ అయినా వారికి ఒక 222 గజాలు పరదేశ పాలనలో ఉన్నప్పుడు దేశపత్ని పాలన ఉన్నప్పుడు మనకి రిజిస్టర్ చేశారు. కాకపోతే ఇంకా అది ఇచ్చారు కానీ ఇంకా మనం దాంట్లో ఏమీ కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి లేదు. అంటే తక్కువ స్థలంలో మనకున్న విజన్ అయితే పెద్దది ఉంది. కడితే ఒకేసారి పెద్దగా కట్టాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, మళ్ళీ పర్మనెంట్గా ఉండాలి. ఆ ఎసెట్ మనం వెళ్ళిపోయినా కానీ ఒక మాన్యుమెంట్ లాగా అనాథలకి, అనాథ పిల్లలకి, నిరాశ్రయానికి అందరికీ అది ఎప్పటికీ కూడా నిలబడాలి, ఆశ్రయించే సంస్థగా ఉండాలి. అది సరిపోదు, అది లోపల దూరం ఉందని అనుకుంటున్న దశలో మన ఉమామహేశ్వరి గారు ఆపద్ బాంధవులాగా వచ్చి రోడ్డు మీదే, అది చాలా రోడ్డు మీద ఉన్నది కాదు, సువిశాలంగా మనం కట్టుకోగలం. శ్రీహరిరాజు గారు ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ప్రకారం మనం అక్కడ మేము కట్టడానికి ఒక 10 సెంట్లలో మేము పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు గార్డెనింగ్ అది చేసుకోవడానికి, పిల్లలకు ఒక ఫ్లోరు, పెద్దవాళ్ళు ఒంటరిగా వస్తున్న ఆడవాళ్ళకి ఒక ఫ్లోరు, ఇట్లా అనుకుని తమ్ముడిచ్చే ప్లానింగ్ ప్రకారం అదైతే సరిపోతుందని అనుకుంటున్నాం. కానీ మొట్టమొదటి స్పందించి మన సంస్థ అవసరాల కోసం స్థలాన్ని ఇచ్చిన వ్యక్తి ప్రసాద్ గారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు ఇలా వచ్చినందుకు. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఎజెండాను ఉద్దేశించి ఫస్ట్గా మొదటిగా మన మేనేజింగ్ డైరెక్టర్ గారు, మన డాక్టర్ గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలండి, ధన్యవాదాలు. సార్ మీరు కూర్చుని మాట్లాడండి సార్. లేవద్దు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడం కారణం మన సీతామహాలక్ష్మి గారు. వారి వరకు మనం ఆవిడకి సన్మానం చేసాం కాబట్టి దానికి రిప్లై ఇస్తున్నారు. యాక్చువల్గా ఘాటుగా రిప్లై ఇస్తున్నాను అనమాట. ఆ రిప్లైలో భాగమే ఇది లంచ్ ఆన్ మీటింగ్ అండి. సో లంచ్ యాక్చువల్గా మెయిన్, బట్ మీటింగ్ కూడా ఏమిటంటే అందరు ట్రస్టీస్ వస్తారు కాబట్టి విషయాలు ఏమిటో చెప్పడం మంచిదని ఆ విషయాలన్నీ చెప్పారు. సో ఇప్పుడు అందరి గురించి ఆవిడ చెప్పడం చాలా బాగుంది. ఇంతమంది లైఫ్ హిస్టరీ ఆవిడ ఉన్నారంటే చాలా సంతోషకరమైన విషయమే. సో ఆవిడ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్కి ఒక పెద్ద పోల్ అన్నాం. నేనేమంటే బ్రాండ్ అని, సీతాలక్ష్మి బ్రాండ్ అంతే, ఇక దానికి తిరుగు లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా వాడి పేరు చెప్పి చెయ్యాలి. మనం వెళ్ళి పలానా డాక్టర్ బాబులు అంటే వాళ్ళ రియాక్ట్ అవ్వరు. మా సీతాలక్ష్మి అందుకే బ్రాండ్ అంటున్నారు కదా. సో ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మా ఇలా సర్వీస్ ఆర్గనైజేషన్ ఉందంటే ఇప్పుడు సీతామహాలక్ష్మి తెలుసండి అంటారు. సో దట్ వే వీఆర్ రికగ్నైజ్డ్ రాదర్ దాన్ ఆర్గనైజేషన్. సో అలా ఆవిడ అంత విశాలంగా విస్తృతపరిచారు కాబట్టి అది ఇంకా బాగా పండుతుంది. ముఖ్యంగా మీ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళే ఇలాగా రాగలరు. సో అందరికీ సమాజ సేవ చేస్తున్నట్టే మనం ఆ సేవలోనే ఉండాలని నేను అనుకుంటాను. ఇక మిగతా విషయాలు ఏంటంటే ఈ స్పెక్ట్ హోమ్కి ఈరోజు మన ఉమామహేశ్వరి ఇచ్చిన ఆ రోజు నాకు డాక్యుమెంట్ ఎండాల్ చేశారు. నాకు అన్ని చూసాను. అది చాలా చాలా ఉత్తమమైన పని చేయాలని అనుకుంటున్నాను. అక్కడ ఏమిటంటే ఒక డ్రీమ్ హోమ్ ఉంది. డ్రీమ్ హోమ్ అట్లా, డ్రీమ్ అంటే స్పెక్ట్ హోమ్. స్పెక్ట్ హోమ్ ఏంటంటే అది ఈ ఓల్డేజ్ హోమ్ కాకుండా పిల్లలు, డిస్ట్రిక్ట్ పిల్లలు చదువు ఉండడానికి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఉండడానికి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరం లేని వాళ్ళు, లేని వాళ్ళు, చదవడానికి ఆస్కారం లేనివాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎనీవే మనం డిస్టెంట్ హెల్ప్ చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే వాళ్ళకి సెంటర్ కూడా ఇవ్వడానికి మంచిదని. అలా కాకుండా తర్వాత కొందరు
ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి కూడా సింగిల్ ఉండిపోయిన మన శరీర దాతలు కూడా ఉన్నారు, వాళ్ళని చూసుకోవచ్చు. శరీరదాతలకి ముఖ్యంగా వాళ్ళకి ఉండడానికి బాగుంటుందని అదేంటంటే ఆ సపోర్ట్ ఇస్తే వాళ్ళకి మోరల్గా దే లివ్ లాంగ్ అండ్ లివ్ హ్యాపీలీ. అది లాస్ట్ డేస్లో హ్యాపీగా ఉండడానికి మనం ఎంతవరకు సహాయపడగలమంటే ఇది ఒక డ్రీమ్ హోమ్ అనమాట అండి. అది ఆ విధంగా ఏంటంటే ఈ ఉమామహేశ్వరి కూడా చాలా మాకు ఎక్కడో గాలిలో మేకలు కడుతున్నాం ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే. ఏదో అది చేయాలి ఇది చేయాలి, దానికి ఒక గార్డెన్ ఉండాలి, గార్డెన్లో వెజిటబుల్స్ పండినవన్నీ వాళ్ళే తినాలి, ఇలా అన్నీ అది ఎప్పుడు అవుతుంది. కొంచెం చనిపోయిన తర్వాత మేము చనిపోయిన తర్వాత మిగతా ఉండాలి, కానీ ఆ ప్రోగ్రామ్ మాత్రం ఉండాలి. అదంతా ప్రోగ్రామ్ చేసి అది ఇవ్వాలనే ఉద్దేశం. అందుకంటే అదొక సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్కి ఉండాలండి, హ్యూమన్ డెవలప్మెంట్, అది మా ఉద్దేశం. సో ఆ విషయంలో ఏంటంటే మీ అందరి సహకారం ఉంది, ఇంకా మిగతా వాళ్ళ సహకారం కూడా అందుతుందని మేము ఆశిస్తున్నాం. అది ఎప్పటికీ సహకారం అవుతుందో చెప్పలేము. ఇమీడియట్గా చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు ఒక అనిపిస్తుంది. నాకు డబ్బు కోట్లు ఉంటే బాగుండు, చేసేసి ఉండేవాడినేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఆ మైండ్ ఉందన్నారు. మా బ్రదరు రిటైర్ అయ్యాడండి, ఇది కేజెస్లో అనలిస్ట్గా. దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఉంది మేము చదువుకున్న కాలేజీలో. దానికి అందులో వాడికి ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఫేర్వెల్ పార్టీ ఇస్తే మన పెద్ద మెడికల్ కాలేజ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ చాలా గొప్పగా. అది గ్యాలరీ, అది మా చదువుకున్న లెక్చర్ గ్యాలరీ. వీళ్ళు అందులో పెట్టారు. చూశానండి, 60 ఏళ్ళ క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. గ్యాలరీ ఏది మారలేదు. కుర్చీలు కానీ, పెంచీలు కానీ, గోడ కానీ, తర్వాత గోడలకి ఏమీ కలర్ వాష్ లేదు, వైర్స్ ఏలాడుతున్నాయి. నాకేదో గుండెలో పిసికినట్టు అనిపించింది. ఏమిటి ఇంత నెగ్లెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏమిటంటే అది ఎవరు తీసుకోకపోవడం కారణం నాకు అర్థం కాలేదు. అంటే లెక్చర్స్ ఏదో లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోవడం, కుర్రాళ్ళు వచ్చి చదువు వెళ్ళిపోవడం తప్ప. ఇప్పుడు నాకు అనిపించింది మనం చేస్తే బాగుంటుంది ఏంటి ఏమన్నా నాకు అనిపించింది. మళ్ళీ పెరిఫరీ దాటేస్తున్నానేమో, ఇంకా మావాడితో తిట్లు తినాలండి. చెప్పకుండా చేశాను, చెప్పి చేశాను కూడా. ₹1,00,000 ఇచ్చి వైట్ వాష్, కలర్ వాష్ ఇవన్నీ చేయించేసి నీట్గా తయారు చేస్తే బాగుంటుందేమో అనిపించింది. రెండోసారి అక్కడ ఉన్నప్పుడు అలాగా రియాక్ట్ అనమాట, రియాక్ట్. తర్వాత బయటకు వచ్చాక ఆలోచిస్తే ఇలాంటి మనం చేయగలం. అది 300 కోట్లు పెట్టి ఇప్పుడు ఈ మధ్యనే ఒక సెమినార్ హాల్ కట్టారండి మా వాడు. అది కోట్ల మీద వాడు చేసినప్పుడు ఇది ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు అలా నెగ్లెక్ట్ అలా కాకుండా మన హౌస్ సెంటెడ్ హోమ్ పర్మనెంట్గా చాలా కంఫర్టబుల్గా చెయ్యాలని మనం ఉన్నప్పుడే కొంత చేసి తర్వాత మిగతాది అవుతుంది. అందుకని ఏంటంటే ఈ మధ్యలోనే ఎంత తొందరలో మనం ఫౌండేషన్ వేసి, కనీసం ఫౌండేషన్ వేస్తే మన సిఆర్ఎస్ ఫండ్స్ అని ఉన్నాయండి. వాడు ఏదో అడుగుదాని ఉంది అందరికీ. సిఆర్ఎస్ ఫండ్స్ అంటే ఈ కంపెనీస్, తర్వాత ఫ్యాక్టరీస్, వాళ్ళకి కొంత అలాటెడ్ మనీ ఉంటుందండి ఫర్ ఆర్గనైజేషన్స్కి, వెల్ఫేర్ ఆర్గనైజేషన్. అందులో మనకు కూడా కొద్ది ఇస్తారేమో ఉంది. అందరూ ఏమైనా వస్తే ఇది చెయ్యొచ్చని ఒక ఉంది. మీరు కూడా ఈ డైరెక్షన్లో మీరు కూడా ఆలోచించి తర్వాత మీకు సర్క్యులేట్ అవుతుంది ఎలాగ ఏం చేయాలి, ఎలా బాగుంటుంది. సో ఆ విధంగా దానికోసం మీరందరూ సహాయం చేస్తారని, మీ సహకారం ఉంటుందని ఆలోచిస్తూ అనుకుంటూ సీతామహేశ్వరి గారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇంకా కొంతమందిని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. నెక్స్ట్ మన సీనియర్ పోస్ట్ ట్రస్టీ కన్యాకుమారి గారు మాట్లాడుతారు. నమస్కారాలండి. నాకు అనుకోకుండా అనుకోవాలో మరి అదృష్టం అనుకోవాలో నాకు తెలియదు, కానీ సీతామహేశ్వరి గారు ఒక తెలిసిన ఆయన తుమ్మల వేణుగోపాలరావు గారి సంస్మరణ సభలో బతుకున్నప్పుడే ఉపాధ్యాయురాలు కాకుండా చనిపోయిన తర్వాత కూడా 10 మంది వైద్య విద్యార్థులకు విజ్ఞాన గ్రంథం అవ్వచ్చు అని ఒక సెంటెన్స్ విన్నాను. ఇదేంటి చాలా బాగుంది కాన్సెప్ట్ అని. ఇది తన అడ్రస్ ట్రేస్ చేసి 2009 అనుకుంటాను, అప్పటి నుంచి తనతో ప్రయాణం మొదలైంది. సో ఆవిడలో ఉన్న ఆ జీల్ టువర్డ్స్ ద సొసైటీ, మన కోసం మనం కాకుండా అవతల వాళ్ళకి సహాయం చేయాలి. ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అనే తెలుసు నాకు. కానీ తనతో ప్రయాణిస్తున్నప్పుడు డబ్బే కాదు, మనం పొరుగు వాళ్ళకి ఒక మనిషిగా కూడా సహాయపడచ్చు అనేది
తన నుంచి ఇంకొంచెం ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా గ్రాండ్ మదరు స్వాతంత్ర సమరయోధురాలు, ఏదో ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళమైనా మేము సొసైటీ మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ అనే అంశంతోనే పెరిగాము. సో అనుకోకుండా నాకు చాలా ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఆవిడ పరిచయం అవటం, ఆవిడతో నేను ప్రయాణించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే సీతామహాలక్ష్మి గారు ఇందాక మన డాక్టర్ గారు అన్నట్టు తను బ్రాండ్ అంబాసిడర్ అనొచ్చు, వాట్ ఎవర్ దట్ ఈస్, షీఈ్ లేడీ విత్ ద ల్యాంప్ అనిపిస్తుంది నాకు. ల్యాంప్ని మనందరం కూడా ఉపయోగించుకుంటున్నాం ఎన్నో రకాలుగా. ఉపయోగించుకునే ప్రాసెస్లో సీత గారు ఈ స్టేషన్లో అంటే అన్ని చోట్ల ఆవిడ ఉండలేరు కాబట్టి మనలాంటి కొంతమంది వాలంటీర్స్ని, ఇదంతా మనకి ఇష్టమై ఆవిడతో ప్రయాణిస్తున్నాం మనం, దీనిలో ఏమీ ఫోర్స్ ఏమీ లేదు. సో ఆ ప్రాసెస్లో ఎవరు ఎంతవరకు చేయగలమో, అందరూ ఫైనాన్షియల్గా చేయలేరు, మనం టైం స్పెండ్ చేయొచ్చు తను క్యారీ చేసే ఈ ఐడియాలజీలో. సో ఆ ప్రాసెస్లో ఐఎమ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ అన్నమాట. అంటే నా లైఫ్కి నాకు పర్పస్ దొరికింది అనేది మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా ఒక కుటుంబ బాధ్యతలు అనేవి లైఫ్లో మా మదర్ చెప్పేవారు, పెళ్ళి అనేది జీవితంలో లాస్ట్ ప్రయాణం. నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత ఒక మనిషి చేయబట్టుకున్నాక ఇంకా దానిలో ఉండటానికి ప్రయత్నించాలి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పిల్లలకి నేర్పవలసింది బాధ్యత, ప్రాక్టికల్గా బతకాలి. మీరేదో మమ్మల్ని కన్నారు మీరు చెయ్యాలి అంటే కన్నందుకు రీజన్స్ ఉంటాయి, అట్లానే వాళ్ళకి అడుగులు మొడుగులు ఎత్తి చేయాల్సిన అవసరం లేదు. 18 years వచ్చింది రైట్ టు ఓట్ అంటే నువ్వు బతకగలిగే ధైర్యం నీకు ఉంది అని నీకు ప్రభుత్వం నీకు రైట్ అనేది ఇచ్చింది. అట్లానే నీకు నువ్వుగా బతుకు, నీ తల్లిదండ్రులని నీకు వాళ్ళగా బతకలేవు అనే కాన్సెప్ట్లో మా మదర్ నుంచి అమ్మమ్మ నుంచి అదే నేర్చుకున్నాం, నా పిల్లలకి అదే ఇచ్చాను. ఈవెన్ మా హస్బెండ్ కొంచెం రిమోట్ గోదావరి జిల్లా మనిషి అయినా, తన చేపట్టుకుని 36 ఏళ్ళు అయినా ఆ ఇంటికి ఎక్కడ నేను గౌరవం పోగొట్టకుండా ఒక కోడలుగా వాళ్ళ ధర్మం అంతా నిర్వర్తిస్తూ ఈరోజు నేను నా డెసిషన్తో నేను ఈ ప్రాసెస్లో ఈ ఆర్గన్స్ లేక మనుషులు చనిపోవటం, అది మా ఇంట్లో సిచ్యువేషన్లోని తన సపోర్ట్తో మా సిస్టర్ కూడా నేను వాలంటరీగా ఐ జస్ట్ ఇంటిమేటెడ్ మై హస్బెండ్ అనమాట. తన పర్మిషన్ కూడా నేనేం అడగల, ఇట్లా అక్కడికి నేను కిడ్నీ ఇద్దాం అనుకుంటున్నాను, ఇచ్చాను. సో ఐ కెన్ డూ దట్ మచ్ అనిపించింది అనమాట. అంటే అది కూడా ఏంటంటే నాకు ప్రౌడ్గా అనిపించేది, ఈ రకంగా సీత గారి ద్వారా కదా నేను ఒక మనిషికి అంత చక్కటి సహాయం చేయగలిగాను అని అనిపిస్తుంది. సో మీ అందరి దీనిలో అంటే నేను తను ఈ ఐడి కార్డ్స్ అలాంటి అందరిలాగా ఫైనాన్షియల్ ఎక్కువ సపోర్ట్ చేయలేకపోయినా చిన్న చిన్న వాటికి నేను సపోర్ట్ చేస్తుంటే తను కాదు అంటారు. అందుకని నాకు అనిపిస్తుంది అందరము కూడా మన సభ్యత్వ రుసుములాగా మంత్లీ 1000 అబౌవ్ మన ట్రస్ట్ అకౌంట్కి పంపిస్తే, ఇలాంటివి తనైనా ఎవరైనా ఎన్నో రోజులు చేయలేము, మనందరం సభ్యులం కాబట్టి 1000 మినిమం అది మనందరం కాంట్రిబ్యూట్ చేసి మనందరం తనకి ఎల్లప్పుడూ సపోర్టివ్గా ఉండి మన కళలు తప్పకుండా సాధించుకుందాము అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.